వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పిరుపాక మండల ప్రజలకు అలాగే ఏటూరు నాగారం మణుగూరు ప్రధాన రహదారిపై ప్రయాణించే ప్రయాణికులకు అలాగే ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సమస్య ఏంటి? రోడ్లు బాలేవా? రోడ్లు నెంబర్ 1గా ఉన్నాయి. పాయం వెంకటేశ్వర్లు గారు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అంటే మన పినపాక శాసనసభ్యులుగా పాయం వెంకటేశ్వర్లు గారు వచ్చిన తర్వాత మణుగూరు నుండి ఏడుల బయ్యారం వరకు ఎక్కడ రహదారి గుంటలు లేకుండా ఆ గుంటలు పూడ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం గుంటల సమస్య ఎక్కడ కూడా లేదు. మరి ఎక్కడ సమస్య వచ్చింది? ఇసుక లారీలతో ప్రధాన సమస్య. ఇసుక లారీలతో ప్రధాన సమస్య. రోడ్లు బాగైనారా భగవంతుడా అని అనుకునే లోపుల ఇసుక ర్యాంపు లారీలు వచ్చి పడ్డాయి. ఈ ఇసుక ర్యాంపు లారీల పరిస్థితి ఎలా ఉందబ్బా అంటే అసలు వాళ్ళు చాలా పాపం. ఇసుక లారీలు మనం అంతా ఛాన్స్ లేదు. వాళ్ళు ఎక్కడి నుంచో పొట్ట చేతిలో పట్టుకొని 5,000కో 6,000కో 7,000కో పనిచేసే కార్మికులు వాళ్ళు, కార్మిక బిడ్డలు, దళిత బహుజన గిరిజన బిడ్డల వాళ్ళు. అసలు లారీ డ్రైవర్లనే మన కాన్సెప్ట్ కానే కాదు. ఇష్టారీతిగా ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసి ఎక్కడ పార్కింగ్ కూడా లేకుండా, పార్కింగ్ సౌకర్యం కల్పించకుండా, ఎక్కడి నుంచి వచ్చే పాపం అమాయక లారీ డ్రైవర్లకు ప్లేస్ చూపించకుండా వాళ్ళు రోడ్డు మీద వెయిటింగ్ చేయించే పరిస్థితి ఉంది. అలా పాప లారీ డ్రైవర్లు ఏం చేస్తారు? ఇప్పుడు ఎక్కడైతే మనం ప్లేస్ ఏర్పాటు చేసుకుంటామో అక్కడ పార్కింగ్ చూపాల్సిన బాధ వాళ్ళు లారీ వాళ్ళకు ఉంది. జిల్లా కలెక్టర్ చెప్పినా అదే చెప్తాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినా అదే చెప్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఇక్కడ ఉన్న నిర్వాహకులు, ఇక్కడ ఉన్న ఇసుక ర్యాంపు నిర్మించే నిర్వాహకులు కావచ్చు, లేదా బినామీలు కావచ్చు. పాప నిర్వాహకులు కూడా పాప తెలిసి ఆదివాసీ గిరిజనులు మా బిడ్డలే ఉంటారు. ఆ నిర్వాహకులు అనుకుంటే అక్కడ కూడా పెత్తందారులు పార్కింగ్ చూపిస్తే ఎక్కడ డబ్బులు అయిపోతాయో, ఒక 20 ఎకరాల స్థలం తీసుకుని డబ్బులు అయిపోతాయో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పార్కింగ్ రోడ్ల మీద నిలిపేస్తారు లారీలని. సపోజ్ ఇలా 200 లారీలు ఎత్తాల్సి ఉంటే 1000 లారీలు బుకింగ్ చేపించడం, మిగతా 9 లారీలు ఎక్కడ ఉంటాయి? రోడ్డు మీద ఉంటాయి. ఆ రోడ్డు మీద ఉన్నప్పుడు ఏమైంది? నిన్న నీట్ ఎగ్జామ్కి వెళ్ళే విద్యార్థుల్లో ఒక పాప, మణుగూరు చెందిన పాప ఎగ్జామ్కి వెళ్ళలేకపోయింది. మీరు పరీక్ష ఎక్స్పీరియన్స్ చూపించడం ఈ రోజంతా మరీ దరిద్రం. అసలు చెప్పుకోవడం సిగ్గు చేయడం విషయం. అసలు అత్యవసర సేవలకు చూస్తే ఒక వ్యక్తి పాపం ఇసుక మాపి అక్కడ బలైపోయింది అన్నట్టు అంబులెన్స్ కూడా దారి ఇవ్వలేదు. ఏం చేయాలి తెలవలేదు పాపం. మణుగూరు నుంచి సాంబాయి రహదారిపై దమ్మక్కపేట గ్రామంలో వంశీ అనే వ్యక్తి, ఒక 30 సంవత్సరాల యువకుడు, యువ భారత పౌరుడు, మన తెలంగాణ బీసీ దళిత గిరిజన బిడ్డ వెళ్ళలేక పరిస్థితి ఉంటే ఒక 10 మంది భుజం మీద మోసుకొని పోయిన లారీల మధ్యలో. ఎంత దైద్రం! అరగంట ముందు తీసుకొస్తే బతకడని చెప్పారట. అదే లారీలు పాపం లారీలు మనకు అడ్డంకే కాదు. ఆ ఎవరైతే పార్కింగ్ చూపే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ మీద జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఎక్కడైతే రోడ్డు మీద పోలీసు వాళ్ళు 2 లారీల పోలీసు కేసులు కొట్టకుండా, ఇట్లాంటి రోడ్డు మీద ఎవరైతే ఆపినరో లారీలపై కూడా చర్యలు తీసుకోకుండా, ఎవరైతే ఇసుక ర్యాంపు నిర్వాహకులు చేస్తున్నారో ఆ గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కోట్లలో ఫైన్లు వేయండి. వేసి ఆ నిండు ప్రాణం కలిగినడికి ఇవ్వండి, ఆ ప్రాణమైన బిడ్డకి ఇవ్వండి. మా దళిత బీసీ గిరిజన బిడ్డలు ఎంతమంది చచ్చిపోవాలి? ఇంకా ఎంతమంది చచ్చిపోతే మార్పు వస్తుంది? ఎస్బీ నుంచి ప్రశ్నిస్తాను మేము. ఇక్కడ అత్యవసర సేవలు చూద్దాం. ఇక్కడ ఒకసారి చిన్న విషయం చూస్తే, ఇది 100 అటే ఇటు ఇట్లా పోయే పరిస్థితి. ఎట్లా పోవాలి వాడు అసలు? ఇది ఇంకా దరిద్ర విషయం కూడా చూపిస్తాం మీకు. అసలు గుట్ట ప్రాంతాలలో సైడ్ రోడ్లు ఉండకూడదు అసలు ఎక్కడ కూడా. సుమారు 400 నుంచి 500 మీటర్ల ఎత్తున్న గుట్ట రావంజారం గుట్టలో సైడ్ పోయే తాగేయడం ఏంటంటే దరిద్రం. ఈ గుట్ట మీద బ్రేక్ ఫెయిల్ అయితే కింద పోయి తాగుతారు. పాప అక్కడ అమాయకమైన బీసీ ప్రజలు, దళితులు, గిరిజనులు మొక్కజొన్న పొట్ల వ్యాపారం చేసుకొని బతుకుతూ ఉంటారు. ఎంతో కాలం బతుకుతారు. ఇక్కడ లారీ బ్రేకులు ఫెయిల్ అయితే బిడ్డలు ఏమైపోతారు? ఇంగిజ్ఞానం లేదా నిర్వాహకులకి? చూస్తుంటే ఇక్కడ చూడండి, ఇది లారీలు పాపం ఏదో మన బిడ్డలు ఏదో పాపం ఆటోలు వరకు బతుక్కుంటారు. ఎట్లా పోవాలి దారి ఏమిటి? ఈ బిడ్డ ఎట్లా పోవాలి దీంట్లోకి? పాపం ఇటు చూద్దాం, పార్కింగ్ లేదు. నడి గుట్ట మీద దారి. ఏమయ్యా సైడ్ దారులు లేవారా మీకు? గుట్ట పక్కనే దారులు వచ్చినాయా? ఎందుకు ఇచ్చారా దారినబ్బా? ఇసుక లారీలు పార్కింగ్ చేయడానికి ఇచ్చారా? ఎక్కడో రైల్వే ట్రాక్ లో భూములు పోతే రైల్వే ట్రాక్ లో ఉన్న దళిత గిరిజన బీసీ బిడ్డలకి ఆ ఇంటి స్థలాల కోసం దారి పోశారు. ఇసుక లారీలో పోసేట దారిని ఉపయోగించుకుంటారు. ఇదెక్కడ పాపం? ఇదెక్కడ చోద్యం? చెప్పుకుంటే సిగ్గుపోతాంది అసలు. ఇదేం పాపమయ్యా? ఎప్పుడు ఎట్లా ఎంతమంది మా బిడ్డల ప్రాణాలు పోవాలా? మా బీసీలు, దళితులు, గిరిజనులు ఎంతమంది చచ్చిపోవాలా? ఎప్పుడు మీరు స్పందిస్తారు?
మీకేమైందండి? మీ కార్లు యాక్సిడెంట్ అయితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి, మీరు బతుకుతారు. మా బిడ్డలు 2 చక్రాలు 3 చక్రాల బండ్ల మీద తిరుగుతారు. ఎంతమంది చచ్చిపోవాలి మా బిడ్డలు? ఇంకా ఏంది పాపం అసలు? రోడ్ల మీద భారీ వాహనాలు ఎక్కడ ఏంది గోస? తల కొట్టుకుంటారు ప్రజలు, రోడ్డు పెట్టోళ్ళు. బడికి పోయే పిల్లలు పోతారు, కాలేజీ పోయే పిల్లలు పోతారు. ఆ ప్రాణ నష్టం జరుగుతుంది, మీరు తీసుకొచ్చి ఇస్తారా? మన జిల్లా కలెక్టర్ గారు విద్యా వైద్యం మీద ఎక్కడ అడిగినది నాకు విద్యా వైద్యం మీద చాలా చక్కని కలెక్టర్ వచ్చిండు మా ఊరికి అంటారు. మరి ఇసుక ర్యాంపుల మీద కూడా జిల్లా కలెక్టర్ గారు అదే మార్పు ప్రదర్శించాలని, సంబంధిత గుత్తేదారులు ఎవరైతే వెనకుండా నడిపిస్తారో మా బిడ్డల్ని, మా లారీ డ్రైవర్ బిడ్డల్ని ఇబ్బంది పెట్టు పార్కింగ్ చూపట్లేదో అట్లాంటి వాళ్ళపైన కోట్ల రూపాయల ఫైన్ వేయాలని ఎస్బీ న్యూస్ తరఫున కోరుకుంటున్నాం.